లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ గూటికి చేరగా లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే చాలా సర్వేలు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ మధ్య ఎక్కువగా పోటీ ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం 3వ స్థానానికే పరిమితం అవుతుంది అని చాలా సర్వేలు తేల్చగా బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నట్లు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపకుంటే లోక్సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీలో నాయకులు మిగిలేది డౌటే. ఇలాంటి సందర్భంలో లోక్సభ ఎన్నికలకు కేవలం 4 రోజులే ఉన్న సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల వేళ 25 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీట్ దిస్ ప్రెస్ లో పాల్గొన్నారు. వచ్చే 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుంది. 25 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ నుండి నామినేషన్ వేసిన 6 ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారని ఒక బాంబు పేల్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 అసెంబ్లీ సీట్లు అవుతాయన్నారు. డీలిమిటేషన్ తర్వాత 154 సీట్లలో కాంగ్రెస్ 125 సీట్లు గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీరియస్ అయ్యారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ నామినేషన్ వేసిన 6 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, నన్ను సంప్రదించారు కూడా, కానీ ఇప్పుడు అవసరం లేదు అని వాళ్లకు చెప్పాను. ఒకవేళ వాళ్ళు రండి అంటే నామినేషన్ ని ఉపసంహరించుకొని మరి కాంగ్రెస్ పార్టీలో దూకడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అయితే తాజాగా అవే వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అనడంతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.